ఈ వాగ్దానాల ద్వారా మీరు ఆదరించబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఆమేన్. చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి, ఆస్తి అంతస్తులను బట్టో, లేదా వారికి ఉన్నటువంటి మంచి ఉద్యోగాన్ని బట్టి, మంచి స్థాయిని బట్టి, మంచి జ్ఞానాన్ని బట్టి ఎదుటివారు వారికి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. గర్వంతో, అహంకారంతో చాలా రకాలుగా వారిని బాధ పెడుతూ ఉంటారు మాటల ద్వారా. అయితే దేవుడు ఎక్కడ కూడా ఇటువంటి వ్యక్తులను ఎంటర్టైన్ చేసింది కానీ, ఎంకరేజ్ చేసింది కానీ లేదండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైతే తమలో ఈరోజు అటువంటి వారైనా ఉంటే వారిని దయచేస్తాను తగ్గింపబడతారు అని లేఖనం సెలవిస్తూ ఉండటం నేర్చుకోండి. ఎదుటివారితో కైండ్గా మాట్లాడడము ప్రయత్నించండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఎదుటి వ్యక్తుల వలన మీరు బాధపడతా ఉన్నారు, లేదా వారి మాటలకు కృంగిపోయి ఉన్నారు, మరేం పర్వాలేదండి. మీరు మిమ్మల్ని తగ్గించుకున్నంత మాత్రాన ఎక్కడ కూడా మీరు ఇదైపోరు. దేవుని దృష్టిలో మీరు హెచ్చింపబడతారు. మరి ఏ సందర్భాల్లోనైనా అక్కడ మీ తప్పు ఉన్నా, అక్కడ మీ తప్పు లేకపోయినా మీరు తగ్గించుకున్నట్లయితే, మీరు దేవునికి వదిలేసినట్లయితే అట్టి వారిని ఖచ్చితంగా వారి ఎదుటనే దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడం మొదలు పెడతాడు. ఉన్నతమైన స్థానంలో, ఘనమైన స్థితిలో మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు నిలబెడతాడు అని మీరు నమ్మండి. లేఖనము సెలవిస్తూ ఉంది, ఎవరైతే వారిని తగ్గించుకుంటారో అట్టివారు హెచ్చింపబడుదురు అని. ఎవరైతే హెచ్చింపబడతారో అటువంటి వారిని తగ్గింపబడును అని. మరి ఈ యొక్క లేఖనము సెలవిచ్చిన దాన్ని బట్టి మీరు నమ్మినట్లయితే తప్పకుండా ఒకానొక రోజు మిమ్మల్ని దేవుడు గొప్ప చేస్తాడు, ఘనపరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.